తల వంచి నేలపై కూర్చొని ఆలోచించడం కాదు, తల ఎత్తి ఆకాశం వైపు చూసి ఉన్నతమైన ఊహలకు రెక్కలు తొడగండి. ఎవరైతే ఒంటరిగా ఉండలేరో, అలాగే ఎవరైతే ఒంటరితనాన్ని ఒక నరకంగా భావిస్తారో వారు ఎప్పటికీ అనుకున్నది సాధించలేరు. నదికి లక్ష్యం సముద్రం అని అనిపిస్తుంది, కానీ నదికి లక్ష్యం ప్రవహించడమే. అలాగే జీవిత లక్ష్యం జీవించడమే. నీ ప్రతిభ ఆధారంగా నిన్ను అనుసరించే జనాలు చాలా తక్కువ. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కావలసింది ప్రతిభ కనపరిచేవాళ్ళు కాదు, ఎంతో కొంత భృతిని కల్పించేవాళ్ళు. నువ్వు కోరుకున్నవి అన్నీ రావు నీ జీవితంలో. నీ కోరిక కోసం ఏదైనా చేస్తే వస్తుంది. కార్యము చేయకుండానే కర్మఫలం అనుభవించాలి అంటే అది అత్యాశ అవుతుంది. కంటికి కనిపించేది మాత్రమే నమ్ముతాను అనే మూర్ఖుడు ఇలా అంటున్నాడు. డబ్బుకు రూపం ఉంది, ఆ పరమాత్మనికే రూపం లేదు. అన్నీ ఊహా చిత్రాలే. తిట్టేవాడి దగ్గర ఉన్నా పర్వాలేదు, కానీ పొగిడేవాడికి మాత్రం దూరంగా ఉండండి. అవసరానికి అప్పు చేస్తే పర్వాలేదు, అప్పు చేయడమే అలవాటుగా మారితే అది పెద్ద ప్రమాదమే అవుతుంది. జాగ్రత్త. నువ్వు మానసికంగా కృంగిపోవడం మొదలైతే నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నీ మీద పెత్తనం చేస్తారు. ప్రకృతి కూడా నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందుకే ఏం జరిగినా నీ ఆత్మవిశ్వాసం కోల్పోకు. మనకు అన్ని అనుభవాలను నేర్పేది ఒక మధ్యతరగతి జీవితమే. ప్రయాసకి నేర్పుకి అసాధ్యమైనది ఏవీ ఉండవు. గొప్ప పని చేసేందుకు కావలసింది శక్తి కాదు, పట్టుదల మాత్రమే. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తే విజయం సాధించగలవు. ఎవరు మీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనే విషయాన్ని మీకు వచ్చిన కష్టం మీకు తెలుపుతుంది. నా దగ్గర డబ్బు ఉంది, సంతతి ఉంది, తనకు రక్షణ ఉంటుంది అని మూర్ఖుడు భావిస్తాడు. తన శరీరమే తనది కానప్పుడు ఈ డబ్బు సంతతి తనది ఎలా అవుతుంది? నీ ప్రమేయం లేకుండా నిన్ను ఎవ్వరూ నాశనం చేయలేరు. అది తెలుసుకుంటే నీకు ఒకరిని నిందించే అవసరం ఎప్పుడూ రాదు. నువ్వు అనుకున్నది సాధించాలి అనుకున్నప్పుడు అనుకోనివి ఎదురుగా చాలా ఉంటాయి. అంత మాత్రానికే జీవితం అయిపోయినట్టు కాదు. జీవితం ఇంకా చాలా ఉంది. మన కష్టాన్నైనా బాధనైనా మనమే భరించాలి. ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. కొందరు మన బాధను కనీసం విననైనా వింటారు, ఇంకొందరు వినడానికి కూడా ఇష్టపడరు. భయం అనే వరదను అరికట్టడానికి ధైర్యం అనే ఆనకట్టను నిరంతరం నిర్మించుకుంటూ ఉండాలి. జీవితం అంటే ఉయ్యాల ఊగినంత సులభం కాదు, ఆకాశానికి నిచ్చెన వేసేటంత కష్టం. అందరికీ కావలసింది అందం, కానీ అందానిది ఏముంది? మనసు ముఖ్యమని ఏవేవో కథలు మాత్రం చెబుతుంటారు. ప్రేమకు సర్దుబాటుతనం కావాలి, కానీ ప్రేమలో సర్దుబాటుతనం ఉండొద్దు. ఎప్పుడైనా చిన్నపిల్లలు వర్షం ఎక్కడ నుండి వస్తుంది అని అడిగితే దేవుడు కురిపిస్తాడు అని కాకుండా, మనం ఒక మొక్క నాటితేనే ఒక చుక్క వర్షం వస్తుంది అని చెప్పండి. ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా మరో జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం. నచ్చితే ఎంత దూరమైనా దగ్గరగానే ఉన్నట్లు మాట్లాడతాం, నచ్చకపోతే ఎంత దగ్గరగా ఉన్నా దూరం ఉన్నట్లు మాట్లాడతాం. లైఫ్ అంటే అంతేనేమో. తినలేని వాడికి తిమింగలం దొరుకుతుంటే తినగలిగినోడికి పిత్తబరిగి మాత్రమే దొరుకుతుంది. రూపవతి అయిన ఆడదానికి మగాడు దాసోహం అవుతాడు, కానీ ఆడది ప్రేమను చూపే మగాడికి దాసి అవుతుంది.